సదాశివపేట్ల 26 కాంగ్రెస్ కౌన్సిలర్లు గెలిస్తే నేను చక్కగా సీఎం రేవంత్ రెడ్డి గారు పోయి ఆయన కూడా చెప్తాను. సదాశివపేట పబ్లిక్ 26 మంది కౌన్సిలర్లు గెలిపించారు. 26 వాళ్ళకు ఇక్కడ సపరేట్ మంజీరా నీళ్లు. ఓకే, అంతకుముందు నేను వేసిన కొన్ని పైపులే ఉన్నాయి, ఇవే ఉన్నాయి. నేను చెప్పింది నాకు సపరేటు మంజీరా నీళ్లు ఏది డైరెక్ట్ మంజీరా నుంచి తీసుకునేటట్టు ఒక 150 కోట్లు 200 కోట్లు అట్లా అయితే అని అడుగుతా. 26 కాంగ్రెస్ సాక్షిపేట ప్రజలు మీరు మన కౌన్సిలర్ చూసుకోండి, ప్రజలకు చెప్పుకోండి. మరి అట్లనే 26 మంది కాంగ్రెస్ వాళ్ళు గెలిచిండ్రు. నీళ్లే కాదు, వాళ్ళు మీకు అడుగు రోడ్స్, సిసి రోడ్లు, డ్రైన్స్, అవి వగేరా వగేరా మహిళా గ్రూప్లకు అడుగుతారు, కమిటీ హాల్స్ అడుగుతున్నారు, ఎప్పటి నుంచి అడుగుతున్నారు, అవన్నీ కూడా చెప్తాయి. సపోజ్ 26లో ఫరక్ వచ్చి 20 గెలిపించారు, 20 గెలిపించారు. మొదటి ప్రాధాన్యత 20కి అయితే మేము చెయ్యాలి, మిగతా 6 తర్వాత చూస్తామని చెప్తాం. లేదు 18కే వచ్చిరనుకో, మళ్ళా 18 గెలిచిరు సదాశివపేటలో. అన్ని సీఎం చెప్పి అడగాలి కదా, అడుగుతాడు. జగన్ నువ్వు ఎన్ని సాక్షిపేటలు ఎన్ని గెలిచిందంటే 26 గెలిస్తే 26 అంటాడు, 20 గెలిస్తే 20 అంటాడు, 18 అంటే అసలు 18కి కూడా కూడా తప్పట అంటాడు. లేదు బ్యాడ్ నా బ్యాడ్ ఏమన్నా ఇక ప్రజలు మనం ఏం అనలేం కదా, ఇక అర్థమైంది కదా. మనం ఏం అనలేము, వాళ్ళ ఇష్టం, వాళ్ళ రైట్స్ కదా, వాళ్ళ హక్కు, వాళ్ళ డెమోక్రసీ, వాళ్ళ కుటుంబం. మీరు అడుగుతున్నారు, వాళ్ళు ప్రజలు నిర్ణయిస్తారు. మీ పనులు కావాలి చేసుకోవాలి అని చెప్పి జగన్ రెడ్డి ఏదైనా మాట అంటే మాట కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇంటాడు, పనులు అవుతాయి. ఇక్కడ మనం ఏం చేసినా అంతే కదా. ఇప్పుడు అనుకో బ్యాడ్ ఏమన్నా ఫరక్ చేసి మిమ్మల్ని మీకు అవకాశం ఇవ్వలేదనుకో, నేను ఆయన దగ్గర పోయి సీఎం గారి దగ్గర పోయి నేను అడగాను. ఏమడుగుతా, సదాశివపేట మున్సిపల్ చైర్మన్ 26 గెలిస్తే 26 గెలిచిరట, 20 గెలిపిస్తే 20 గెలిచిరని అడుగుతా. పైసలు 18 అంటే 18గా అడుగుతా, 10 అనుకో, 10 అయితే 10కి అడుగుతా.